హాయ్ హలో ఫ్రెండ్స్, బీరకాయ మెంతికూరకి కావాల్సిన పదార్థాలు: సన్నగా తరుక్కున్న బీరకాయ, మెంతికూర, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, టమాటా, కొత్తిమీర. ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడైతే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి తిప్పుకోవాలి. కొంచెం కొత్తిమీర ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్, ఫస్ట్ వేస్తే బాగుంటుంది. చాలామంది చాలా వీడియోలు చూస్తూనే ఉన్నా లాస్ట్లో వేస్తూ ఉంటారు. ఫస్ట్ వేస్తే చాలా ఆ స్మెల్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. కొంచెం పసుపు వేసుకొని ఒకసారి తిప్పుకున్నాక మెంతికూర వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది లాస్ట్ వరకు చాలా చాలా బాగుంటుంది. ఆ స్మెల్ మంచిగా వస్తుంది అన్నమాట. మెంతికూర మొత్తం వేసుకున్నాక ఒకసారి గంట పెట్టి దాన్ని కొంచెం ఎర్రగా వేగేదాకా వేపుకోవాలి. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మెంతికూర బాలింతలకు కూడా చాలా చాలా ఉపయోగపడిద్ది. పాలు కూడా పడతాయి అంటారు పెద్దలు. ఒకసారి మీరు ట్రై చేసి బాలింతలు ఎవరైనా ఉంటే పెట్టండి. మనకు కూడా చాలా ఉపయోగపడిద్ది కదా మెంతికూర, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. అది కొంచెం వేగినాక బీరకాయ వేసుకోవాలి. బీరకాయ వేసుకొని ఒకసారి తిప్పుకొని మూత పెట్టుకున్నాక ఒక 10 నిమిషాలు ఆగి మళ్ళీ ఒక్కసారి తిప్పితే దాన్ని మంచిగా ఉడికిపోద్ది. చూసారా ఎలా ఉడికిపోయిందో? మంచిగా దగ్గరకు ఉడికింది కదా. స్మెల్ బాగా వస్తుంది. మెంతికూర చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కొంచెం టమాటా వేసుకొని తగినంత ఉప్పు, తగినంత కారం. ఇది మసాలా కారం ఫ్రెండ్స్, ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కావాలంటే చెప్పండి, మళ్ళీ వీడియో చేసి పెడతాను. మా చుట్టుపక్కల కూడా సునీత ఏం కూర ఉండో స్మెల్ బాగా వస్తుందని అడుగుతూ ఉంటారు. ఒకసారి మీరు ట్రై చేయండి మసాలా కారం. స్మెల్ అయితే గుమ్మలాడిపోతుంది ఫ్రెండ్స్. చూసారా ఎంత బాగా ఉడికిందో? బీరకాయ కూర సూపర్ ఉంటుంది మెంతికూర వేసి వండితే. ఎవరైనా ఎప్పుడైనా వండకపోతే ట్రై చేయండి ఇలా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. నేను చేసే ప్రతి వీడియో కనుక మీకు రావాలనుకుంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి.